నమస్తే, నేను మీ ఇక్బాల్. ఎంఐటీవీకి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ప్రతిష్టాత్మకమైన ఎకనామిక్ టైమ్స్ బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ద ఇయర్ అవార్డుకు ఎంపికైన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. 6 జిల్లాల కలెక్టర్లు ప్రదర్శించిన బెస్ట్ ప్రాక్టీస్ను రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలని పిలుపునిచ్చిన ఏపీ సీఎం చంద్రబాబు. నందిగామలో సెమీ క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న ఏపీ ప్రభుత్వ విప్ తంగిరాల సౌమ్య. తాడేపల్లిలో జెండా ఊపి కోటి సంతకాల పత్రంలో ఉన్న వాహనాలు ప్రారంభించిన వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయం తీసుకున్నారు. 5వ కలెక్టర్ కాన్ఫరెన్స్లో భాగంగా 6 జిల్లాల కలెక్టర్లు ప్రదర్శించిన బెస్ట్ ప్రాక్టీసెస్ను రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలని చంద్రబాబు ఆదేశించారు. వివిధ అంశాలపై అల్లూరు జిల్లా, సీతారామరాజు, పార్వతీపురం, మన్నూరు, ఏలూరు, నెల్లూరు, కడప, అనంతపురం జిల్లాల కలెక్టర్లు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. విద్యార్థుల్లో ప్రతిభను ప్రోత్సహించేలా రూపొందించిన ప్రాజెక్ట్ నిర్మాణాన్ని గురించి అల్లూరు సీతారామరాజు జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ వివరించారు. విద్యార్థుల పరిశుభ్రత, హైజెనిక్ కండిషన్స్ పాటించేలా రూపొందించిన ముస్తాబు కార్యక్రమాన్ని పార్వతీపురం, మన్యం జిల్లా కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి ప్రజెంటేషన్ చేశారు. నాటుసారా తయారీదారుల జీవితాల్లో మార్పు తెస్తూ వారిని మైక్రో ఎంటర్ప్రైనర్లుగా తీర్చిదిద్దేలా రూపొందించిన ప్రాజెక్ట్ మార్పు కార్యక్రమాన్ని ఏలూరు జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి ప్రజెంట్ చేశారు. రైతుల్లో సాధికారిత, ఆర్థిక లబ్ధి, వ్యవసాయాల్లో ఉత్తమ విధానాలు పాటించేలా రూపొందించిన ఛాంపియన్ ఫార్మర్ కార్యక్రమాన్ని నెల్లూరు జిల్లా హిమాంశు శుక్లా వివరించారు. విద్యార్థులకు నాణ్యమైన, రుచికరమైన పౌష్టికాహారాన్ని మధ్యాహ్న భోజనంలో అందించేందుకు ఏర్పాటు చేసిన స్మార్ట్ కిచెన్లపై కడప కలెక్టర్ సిహెచ్ శ్రీధర్ ప్రజెంటేషన్ చేశారు. పీపుల్ కూడా స్కిల్ డెవలప్మెంట్ అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు ఇన్స్టెడ్ ఆఫ్ 40,000-50,000 క్రియేటివ్ స్కిల్స్ తక్కువ ఉంటాయి, బట్ ఆపరేషనల్ స్కిల్స్ రీజనబుల్ దే కెన్ అచీవ్. వన్స్ ఆపరేషనల్ స్కిల్స్ వస్తే ఊర్లో కూర్చొని 20,000-30,000 వస్తే యూ విల్ బి వెరీ హ్యాపీ. ఆ స్టేజ్కి రీచ్ కావాలి మీరు. గుడ్ ప్రోగ్రెస్. నా ఆపరేషనలైజ్ చేయాలి, మీరు చేయమని కోరుతూ ఉదయం నుంచి మనం ఈ 10 ప్రిన్సిపల్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా సమ్మింగ్ అప్ చేసుకుంటే 2047కి మనం ఈ 10 ప్రిన్సిపల్స్ని ఒక మోడల్గా పెట్టుకొని ముందుకు పోతున్నాం. ఇక్కడికి వచ్చినప్పుడు ఇందులో కూడా మీరు కలెక్టర్స్ అంతా కూడా మనందరం గవర్నమెంట్ ఫిలాసఫీ, ప్రతి ఒక్క వ్యక్తికి సెక్యూరిటీ ఉండాలి, ఫ్యామిలీ యాజ్ యూనిట్ ఎంపవర్మెంట్ ఉండాలి, ఫేజ్ 1 జీరో పవర్టీ, ఫేజ్ 2 ఆర్థిక అసమానతలు తగ్గించి ఇన్క్లూజివ్ గ్రోత్ రేట్ ఉండాలి, ఇక్కడే సూపర్ 6 వెల్ఫేర్ అండ్ ఆల్సో ఎక్కడికక్కడ ఇవన్నీ బ్యాలెన్సింగ్గా చేసి మనం ముందు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. ఇంక రాబోయే రోజుల్లో పాపులేషన్ మేనేజ్మెంట్ కూడా డిస్కస్ చేసాం, దాన్ని కూడా ఒక అజెండాగా తీసుకుంటాం. సెన్సస్ కూడా రియల్ టైం చేద్దాం, ఏదో 5 ఏళ్ళు 10 ఏళ్ళు 15 ఏళ్ళు కాకుండా టెక్నాలజీ మెచ్యూర్ అయింది. ఇప్పుడు ఇది కూడా రియల్ టైంలో సెన్సస్ కూడా చేస్తాం. అది కూడా ఒకసారి వర్కౌట్ చేసుకుని తొందరలోనే ఫ్యామిలీ కార్డు కూడా వస్తుంది. ఫ్యామిలీ కార్డు వల్ల ఏపీలో స్క్రబ్ టైఫస్ కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. ఇప్పటి వరకు రాష్ట్రంలో 9,236 మందికి పరీక్షలు నిర్వహించగా 1,806 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మహమ్మారి కారణంగా 15 మంది మరణించారు. అయితే వారు చనిపోవడానికి కారణం స్క్రబ్ టైఫస్తో పాటు దీర్ఘకాలిక వ్యాధులు ఉండటమేనని వైద్యులు చెబుతున్నారు. రాష్ట్రంలో నమోదైన కేసుల్లో అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 444 కేసులు నమోదయ్యాయి. కాకినాడలో 183, విశాఖలో 143, వైఎస్ఆర్ కడప జిల్లాలో 118, నెల్లూరు జిల్లాలో 113, విజయనగరం జిల్లాలో 96, తిరుపతిలో 90, గుంటూరులో 85, అనంతపురం జిల్లాలో 83 కేసులు నమోదయ్యాయి. స్క్రబ్ టైఫస్ కారణంగా ఎక్కువగా 3 మరణాలు పల్నాడు జిల్లాలో చోటు చేసుకున్నాయి. ఇదిలా ఉంటే పశువులు ఆవాసం ఉండే చోట చిగ్లర్ మైట్ అనే క్రిమి మనుషులను కుట్టడం ద్వారా స్క్రబ్ టైఫస్ సోకుతుందని వైద్యులు చెబుతున్నారు. పల్లెల్లో వీటి కేసులు పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. కీటకం కుట్టిన దగ్గర నల్లటి మచ్చ ఏర్పడటంతో పాటు వ్యాధి లక్షణాలు మలేరియాను పోలి ఉంటాయని చెబుతున్నారు. నందిగామ పట్టణం పాత బస్టాండ్లోని బాబు జగ్జీవన్ రామ్ బిల్డింగ్ ప్రాంగణంలో నందిగామ పాస్టర్స్ ఫెయిత్ ఫైర్ ఫెలోషిప్ ఆధ్వర్యంలో నిర్వహించిన సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా
తంగిరాల సౌమ్య మాట్లాడుతూ క్రిస్మస్ పండుగ శాంతి, ప్రేమ, సోదరభావం, త్యాగం వంటి విలువలను సమాజానికి గుర్తిస్తుందని అన్నారు. యేసుక్రీస్తు బోధనలు మానవాళికి మార్గదర్శకమని, అన్ని మతాలు మానవత్వం ఐక్యతను చాటుతాయని పేర్కొన్నారు. నందిగామ నియోజకవర్గంలోని అన్ని వర్గాల ప్రజలు ఐక్యంగా ఉండి అభివృద్ధి దిశగా ముందుకు సాగాలని ఆకాంక్షించారు ఏపీ ప్రభుత్వ వైపు తంగిరాల సౌమ్య. దేశంలో ప్రముఖ దినపత్రిక ది ఎకనామిక్ టైమ్స్ అందించే అవార్డు ఈసారి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును వరించింది. ఆంధ్రప్రదేశ్లో వ్యాపార అనుకూల విధానాల అమలు, పారిశ్రామిక సంస్కరణలు రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు ఆకర్షిస్తున్నందుకు గాను బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు ఇస్తున్నట్లు ఎకనామిక్ టైమ్స్ ప్రకటించింది. మార్చిలో నిర్వహించనున్న ప్రత్యేక కార్యక్రమంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చేతుల మీదుగా ఈ అవార్డు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ప్రదానం చేయనున్నారు. ఈ అవార్డును దేశంలో ప్రముఖ పారిశ్రామికవేత్తలు, ఆర్థిక నిపుణులు, న్యాయవేత్తలతో కూడిన అత్యున్నత స్థాయి జ్యూరీ ఎంపిక చేసింది. ఈసారి జ్యూరీలో భర్తీ గ్రూప్ చైర్మన్ సునీల్ భారతి, మిట్టల్ జేఎఫ్ఎస్డబ్ల్యూ గ్రూప్ చైర్మన్ సజ్జన్ జిందాల్, కోటక్ మహీంద్రా బ్యాంక్ వ్యవస్థాపకులు ఉదయ్ కోటక్, నారాయణ హెల్త్ వ్యవస్థాపకులు డాక్టర్ దేవిశెట్టి, సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి, టాటా ట్రస్ట్ చైర్మన్ నోయల్ టాటా వంటి ప్రముఖులు సభ్యులుగా ఉన్నారు. జ్యూరీ డెలాయిట్ సంస్థ సలహాదారుగా వ్యవహరిస్తుంది. ఈ అవార్డును గతంలో కేంద్ర మంత్రులు అశ్విని వైష్ణవ్ 2024, ఎస్ జయశంకర్ 2023, నిర్మలా సీతారామన్ 2021, మహారాష్ట్ర మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ 2019, కేంద్ర మాజీ మంత్రి అరుణ్ జైట్లీ 2017, పీయూష్ గోయల్ 2015 వంటి వారు అందుకున్నారు. ఈ ప్రతిష్టాత్మక అవార్డు అందుకోవడంపై ప్రముఖులు, మంత్రివర్గ సహచరులు ముఖ్యమంత్రికి శుభాకాంక్షలు తెలియజేశారు. తాడేపల్లిలో జెండా ఊపి కోటి సంతకాల పత్తులు ఉన్న వాహనాలను ప్రారంభించిన వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పార్టీ కోటి సంతకాలు సేకరించింది. అన్ని జిల్లాల నుంచి తాడేపల్లికి వచ్చిన కోటి సంతకాల సేకరణ పత్రుల వాహనాలు అక్కడి నుంచి ఈరోజు లోక్ భవన్కు చేరుకున్నాయి. ఏ సింబల్ లేని సర్పంచ్ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి గూయమనిపించారు. రేపు కారు గుర్తు కనబడితే రేవంత్ రెడ్డి మైండ్ బ్లాక్ అయిపోయింది. కారు గుర్తు కనబడితే క్షణాలు గుద్ది ఇడిచిపెడతారు. ఈ 4000 సర్పంచ్ బీఆర్ఎస్ గెలిచిన తర్వాత రేవంత్ రెడ్డి జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు పెట్టే ధైర్యం చేస్తాడని నేను అనుకోవటం లేదని అన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. ఇందాక ఎవరో మాట్లాడుతూ అంటుండ్రు, మా శశన్ అనే ఎవరు అందరూ ఇక రేపు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్ వస్తుంది, దాంట్లో కూడా మంచిగా గెలిపియాలని మా సోములన్న అంటున్నాడు. ఈ దెబ్బకి ఇక పెడతాడు, ఇక పెట్టడిగా ఇంకా పెడతాడు. ఈ సింబల్ లేని సర్పంచ్ ఎన్నికల్లోనే గుయ్యం అనిపించింది రేవంత్ రెడ్డిది. రేపు కారు గుర్తు కనబడ్డదనుకో మైండ్ బ్లాక్ అయిపోతుంది రేవంత్ రెడ్డి. గుద్ది పెట్టారు జనం. కారు కనబడితే కేసీఆర్ కనబడతాడు, కారు కనబడితే బీఆర్ఎస్ కనబడుతుంది. రేపు నాకైతే నేను అనుకుంటున్నా ఈ సర్పంచుల దెబ్బకు ఈ 4000 సర్పంచులు బీఆర్ఎస్ గెలిచినాక ఇంకా రేవంత్ రెడ్డి ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్ పెట్టే ధైర్యం చేస్తాడని అయితే నేను అనుకుంటలేను. ఎంత పోతాడు ఇక పెట్టాడు, ఏడాది 2 ఏళ్ళ దాకా పెట్టాడు, అసలే పెట్టాడు. ఇక నాకైతే డౌటే, ఆయనకు ధైర్యం చాలుతుందని నేనైతే అనుకుంటలేను. కొద్దిగంత అకలున్నాయి, అర్థమైపోయాయి. అన్నం ఉడికిందా లేదా చూడనీకి ఒక మెతుకు ముట్టుకుంటే చాలు. జనరల్ గా 90% గెలవాల్సిన కాంగ్రెస్ 50% లోపే పరిమితమైందంటేనే
ఇవాళ అర్థం చేసుకోవాలి. కాంగ్రెస్ వచ్చిన తర్వాత రాజకీయం గలీజ్గా మారిపోయింది. నల్గొండ జిల్లాలో తిప్పర్తి మండలం ఎల్లమ్మగూడెం గ్రామంలో సర్పంచ్గా యాదగిరి అనే వ్యక్తి నామినేషన్ వేస్తే కాంగ్రెస్ నాయకులు అతన్ని బెదిరించి కొట్టారు. అయినా వినలేదని కారులో కిడ్నాప్ చేసి మూత్రం తాగించి ఆయనని అవమానించారన్నారు. ఇలాంటి నీచమైన రాజకీయాలు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోనే జరుగుతున్నాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలియజేశారు. అంత ఎంత గలీజ్ అంటే రాజకీయం ఎంత గలీజ్గా మారిందంటే కాంగ్రెస్ వచ్చినాక మనం కూడా ఉన్నాం 10 ఏళ్ళు ప్రభుత్వంలో, కానీ ఎప్పుడు ఇంత చిల్లర రాజకీయం చేయలే. నల్లగొండ నియోజకవర్గం తిప్పర్తి మండలం ఎల్లమ్మగూడెం అనే గ్రామంలో సర్పంచ్ గా నామినేషన్ ఇస్తే మన సోదరుడు ఆయన పేరేముండేనే యాదగిరి గారు నామినేషన్ ఇస్తే ఆ సోదరుని బెదిరించినారు, ముందు కొట్టినారు, కాళ్ళ మీద ఏళ్ల మీద కనబడుతున్నాయి దెబ్బలు. ఎగ్జామినేషన్ చేస్తే ఏ డాక్టర్ అయినా సర్టిఫికెట్ ఇస్తాడు, బాగా కొట్టినారు. కొట్టడమే కాదు, అయినా కూడా ఆ తమ్ముడు వినకపోతే కారులో వేసుకొని కిడ్నాప్ చేసి తీసుకొని పోయి అక్కడ ఉండే మంత్రి బల్పుతో ఆయన కనుసన్నలో ఉండే ఆయన అనుచరుల అహంకారం వల్ల మూత్రం దాగిపించి ఆయనను బెదిరించి ఇన్సల్ట్ చేసి అక్కడికక్కడనే ఆయనను అవమానించే ప్రయత్నం చేసినారు. అంటే ఎంత కిరాతకమైన, ఎంత చిల్లర వికృతమైన రాజకీయం ఇది ఈ జిల్లాలో జరుగుతున్నది కాంగ్రెస్ నాయకుల కనుసన్నల్లో. ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. అట్లాగే 1-2 కాదు, ఇట్లా ఆంధ్రప్రదేశ్లో ఆయా జిల్లాలకు సీనియర్ ఐఏఎస్ అధికారులను ఇన్ఛార్జీలుగా నియమించింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ప్రభుత్వ లక్ష్యాల అమలుపై దృష్టి పెట్టిన సర్కార్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 5 జిల్లాలకు సీనియర్ ఐఏఎస్ అధికారులను ఇన్ఛార్జీలుగా నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లాల స్థాయిలో ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలు వేగంగా సమర్థవంతంగా అమలు చేయాలనే ఉద్దేశంతో ఈ నియామకాలు చేపట్టినట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. గూడూరు గ్రామంలో ఉన్న ప్రభుత్వ సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని పెరణ శాసనసభ్యులు కాగిత కృష్ణప్రసాద్ సందర్శించారు. అక్కడ వైద్య సేవలు ఆరా తీశారు. హాస్పిటల్లో మెరుగైన వైద్య సేవలు అందించాలని, ఓపీ సంఖ్య మరింత పెరగాలన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రతిష్టాత్మకమైన ఎకనామిక్ టైమ్స్ బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ద ఇయర్ అవార్డుకు ఎంపికైన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. 6 జిల్లాల కలెక్టర్లు ప్రదర్శించిన బెస్ట్ ప్రాక్టీస్ను రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలని పిలుపునిచ్చిన ఏపీ సీఎం చంద్రబాబు. నందిగామలో సెమీ క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న ఏపీ ప్రభుత్వ విప్ తంగిరాల సౌమ్య. తాడేపల్లిలో జెండా ఊపి కోటి సంతకాల పత్రంలో ఉన్న వాహనాలు ప్రారంభించిన వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్.